ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా మీడియా అన్యాయంగా ఒక న్యూస్ రిపోర్ట్ చేసినప్పుడు లేదా పబ్లిష్ చేసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వడానికి ఎన్నో మీడియా హౌసెస్ ఉన్నాయి, సోషల్ మీడియా కూడా ఉంది. ప్రస్తుతం అలా కౌంటర్స్ ఇచ్చుకోవడం కూడా ఒక సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే 20 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు ఇప్పట్లా లేవు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఏదైనా మీడియా అన్యాయంగా ఒక న్యూస్ పబ్లిష్ చేస్తే దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఒకరో ఇద్దరో రచయితలు మాత్రం మీడియా ద్వారా, వారి రచనల ద్వారా ఆ దుష్ట మీడియా రాతలను ప్రతిఘటించేవారు, వారికి తిరుగులేని కౌంటర్స్ ఇచ్చేవారు. అటువంటి ఒక రచయిత 2005లో వ్రాసిన ఒక ఆర్టికల్ను పరిశీలిద్దాం. కాగా మెగాస్టార్ చిరంజీవి గారు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక స్పెషల్ ఎలైట్ క్లబ్లో ఉండే ఆల్ టైమ్ లెజెండ్స్ అనే విషయం తెలిసిందే. అయితే తెలుగులో చిరంజీవి గారికి పోటీ పెట్టడానికి హీరోలు ఎవరూ లేకపోవడంతో యాంటీ దుష్ట మీడియా నిస్సహాయ పరిస్థితుల్లో అప్పటికే లైమ్ లైట్ కోల్పోయిన అమితాబ్ బచ్చన్ గారిని, వరుస ఫ్లాపులు ఇస్తున్న రజనీకాంత్ గారిని చిరంజీవికి వ్యతిరేకంగా పోటీ పెడుతూ వారికి వీరభజన చేస్తూ చిరంజీవి గారిని తక్కువ చేస్తూ కించపరుస్తూ ఆర్టికల్స్ వ్రాసేవి. ఈ నేపథ్యంలో ఆ మీడియాకు మనం చెప్పుకున్న రచయిత ఇచ్చిన కౌంటర్ ఈ విధంగా ఉంది. నిస్సహాయ స్థితిలో దుష్ట మీడియా. ఈ మధ్యకాలంలో ఇద్దరు మాజీ సూపర్ స్టార్లకు కొన్ని పత్రికలు పనిగట్టుకుని వీరభజన చేయడం మెగాభిమానులు గమనించే ఉంటారు. ఆ ఇద్దరు మాజీలలో ఒకరు హిందీ రంగానికి, మరొకరు తమిళ చిత్రరంగానికి చెందినవారు. ముందుగా హిందీ మాజీ సూపర్ స్టార్ విషయానికి వస్తే ఆయన నంబర్ 1 శకం ముగిసి 20 సంవత్సరాలు కావస్తోంది. గతంలో తను సంపాదించిన క్రేజ్ వల్ల ఇటీవల కాలంలో ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్ పాత్రలు, అడపదడప కొన్ని హీరో పాత్రలు కూడా పోషించే అవకాశం ఆయనకు కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన నటించిన 2-3 పావలా బడ్జెట్ సినిమాలు హిట్ అయ్యాయి. అంటే మన తెలుగులో ఆనంద్, ఆ నలుగురు లాగా అన్నమాట. ఈ హిట్లు గతంలో ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఇచ్చిన హిట్లతో పోలిస్తే 1,00,000వ వంతు కూడా ఉండవనే విషయం ఆయనకు, ఆయన అభిమానులకు, మీడియాకు అందరికీ తెలుసు. కానీ మీడియా పనికిరాని బూస్టప్ను ఇచ్చి ఆయన ఇమేజ్ను కించపరుస్తోంది. ఇక తమిళ మాజీ సూపర్ స్టార్ విషయానికి వస్తే ఆయనది వేరే కథ. పురచ్చి తలైవి జయలలితకున్న క్రేజ్లో సగం కూడా లేని ఆయన పట్ల ముందు నుండి మీడియా అవాస్తవ సమాచారమే ఇచ్చింది. అబద్ధపు రెమ్యూనరేషన్లు, అబద్ధపు వసూళ్లు ఆయన సినిమాలకు ప్రచురించినంతగా బహుశా ఇండియాలో ఏ హీరోకు ప్రచురించి ఉండరనే అనిపిస్తోంది. మరి ఈ పరిస్థితికి కారణం ఏమంటే మామూలే. మెగాస్టార్ పట్ల అసూయ, దేదీప్యమానంగా వెలుగుతున్న ఆయన క్రేజ్ పట్ల కుళ్ళు. అందుకే క్రేజ్ తగ్గిన పైన పేర్కొనబడ్డ మాజీ సూపర్ స్టార్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. వారికి మా సానుభూతి.